కె దుర్గారావు, విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి. ఈరోజు మేము సింగనార్ డాబా కొట్ల సెంటరు, అట్లాగే చల్లపల్లి బంగళా, బస్టాండు, రైల్వే స్టేషన్ ఆటో డ్రైవర్లు అడిగాం. మహిళలు వచ్చే వాళ్ళందరూ కూడా ఆటో అని అంటే మాకు చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు పెట్టారు, మేము ఉచిత బస్సుల్లో ఎక్కుతామని చెప్పేసి అని వెళ్ళిపోతున్నారు. గతంలో 12 గంటలు 400-500 రూపాయలు తోలేవాళ్ళు. ఇప్పుడు 4:30 అయింది. 100-150 రూపాయలు తోలటం కూడా కష్టంగా మారింది. ఏంటి కారణం అని చెప్పేసానంటే, భార్య భర్తలు వచ్చేవాళ్ళు భర్తనే టికెట్ తీసుకుంటా మా భార్యకి ఉచితం కదా అని చెప్పని బస్సులు ఎక్కేస్తున్నారు. మరి ఇటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు గత వారం రోజుల క్రితం ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు ప్రకటన చేసిన వెంటనే ఆటో కార్మికులకు కూడా ఆర్థిక సాయం ప్రకటిస్తానని చెప్పారు. కానీ నిన్న అంతా కూడా ఉచిత బస్సు గొప్పలు చెప్పుకోవడం తప్ప ఆటో కార్మికులకి ఇంత ఇస్తామని చెప్పేసి ఒక మాట కూడా మా చెప్పలా. మరి నమ్మించి మోసం చేయటం అనేది చంద్రబాబు నాయుడు గారికి అలవాటా, లేకపోతే కావాలని చెప్పని వాళ్ళ మభ్యపెట్టి ఆటో కార్మికుల్ని మోసం చేయటం అని చెప్పనేది మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. అందుకే ఇప్పటికైనా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆటో కార్మికులు నష్టపోయే క్యాబ్ డ్రైవర్లకి ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మోటార్ సంఘాలని కలిపి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.